వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింగళి వెంకయ్యను భారతరత్నతో గౌరవించండి. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ. నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం. అధికారి పోలింగ్ ఓట్లకు మధ్య 59 ఓట్ల తేడా. గుంటూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రేపల్లెలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు. కడప జిల్లా తిమ్మాయిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటో టైరు పగిలి 13 మందికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. కర్నూలులో వైభవంగా స్వామివార్ల కళ్యాణం. స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ జెండా రూపశిల్పి స్వర్గీయ పింగళి వెంకయ్యకు దేశీయ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తి పెంపొందించే విధంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పింగళి వెంకయ్యను భారతరత్నతో సమర్పించాలన్నది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రధానమంత్రికి 4 పేజీల లేఖ రాశారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నియోజకవర్గం 49 కొత్తపల్లి మిట్టలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ స్థాపన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడి గుండె చప్పుడు తెలిసిన వ్యక్తిగా చిరకాలం ఉంటారని కొనియాడారు. అందరూ సమానమని రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా ప్రతి రైతు బాగుపడాలని వాళ్ళ రుణాలు కూడా తీర్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహిళలకి పావల వడ్డీకి కోటీసులు చేయాలన్న తపనతో ప్రతి ఇంట్లో కూడా ఇందిరమ్మ గ్రామాలను బట్టి ఇండ్లు కట్టించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పైన మన ఆరాధ్య దైవం ఈ అందరిలో మనందరి మనసును దోసుకుంటూ పేదవాళ్లే అభివృద్ధి కావాలని తపనతో కులాన్ని మతాన్ని పార్టీని చూడకుండా వైఎస్ఆర్ పార్టీని పెట్టి ఈ రోజుటికి 10 సంవత్సరాలు 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముకున్నాడు, మేనిఫెస్టో పెట్టాడు. మతాన్ని చూడలే, కులాన్ని చూడలే, పార్టీని చూడలే. ఒక మాట మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. పేదవాడి అభివృద్ధి అతని ధ్యేయంగా, పేదవాడు విద్యావంతుడు కావాలని, పేదవాడు ఆర్థికంగా బాగుపడాలని, ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన తపన. ఎన్ని బాధలు పెట్టారో ఆయన్ని గురించి, పార్టీ పెట్టినప్పుడు ఎన్ని అవస్థలు పెట్టారు. సోనియా గాంధీ అదేవిధంగా చంద్రబాబు ఓటయ్యి అన్యాయమైన కేసులు, ఏలాంటి ఆధారం లేని కేసులు పెట్టి జైలుకి పంపించినా ఒకే ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు,
భగవంతుడు దీవిస్తాడనే ఒకే ఒక దృక్పథంతో వారు ఒక సమయంగా జైలు నుంచి బయట వచ్చి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కుతంత్రాలు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుడిగా పార్టీ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈ 10 సంవత్సరాల నుండి నిరంతరం పార్టీ అభివృద్ధికి, పార్టీ నిర్మాణానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏర్పాటు చేసిన రోజున ఇద్దరు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై దాదాపు 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని, అలాగే 22 మంది ఎంపీలను గెలిపించుకొని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు పేరు లిస్టు చెప్తే ఒక పేపర్ నిండుగా నిండిపోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేసి వాటినన్నింటినీ అమలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. వాటినన్నింటినీ ప్రజలు కూడా హర్షించి ఆమోదించినందుకు నిదర్శనం మనకు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80% పంచాయతీలు మనం గెలుచుకోవడం మనందరికీ ఆనందం కలిగిస్తూ ఉంది. ఈ మధ్యనే మన రేపల్లె పట్టణానికి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. దాదాపు 28 వార్డులు మన రేపల్లె పట్టణంలో ఉన్నాయి. ఇందులో కూడా 90% స్థానాలను సాధించి విజయం సాధిస్తామని చెప్పేసి జనం మెచ్చిన నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, వైసీపీ మైనారిటీ యువనేత బేపారి మహమ్మద్ ఖాన్ అన్నారు. కడప జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మహమ్మద్ ఖాన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మొదటగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడే సింగిల్ మ్యాన్గా బయటకు వచ్చాడు. ఆ రోజు అతన్ని వెంట ఉన్నది జనం మాత్రమే, కార్యకర్తలు మాత్రమే. అలాంటి కార్యకర్తలు సున్నుపల్ల మండలంలో ఎవరైతే ఈ పార్టీ కోసం ఈ 10 సంవత్సరాలకు వాళ్ళ శక్తివంచన లేకుండా పనిచేశారో ప్రతి ఒక్కరికి ఆ రోజు కన్వీనర్ మొట్టమొదటి కన్వీనర్ అయిన ఆనంద్ రెడ్డి గారితో నుంచి ప్రతి ఒక్కరిని, చిన్న కార్యకర్త, పెద్ద కార్యకర్త లేకుండా ఈ మండలంలో ఈ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యకర్తలు 10 సంవత్సరాలు పనిచేసి మన పార్టీ అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆదినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల పేర్లు చెప్పాలంటే కూడా నేను చెప్పలేని పరిస్థితిలో అన్ని పథకాలు ఉన్నాయి. ఆ నవరత్నాల్లో భాగంగా ఇన్ని పథకాలు పెట్టి ఎలక్షన్ ముందర ప్రామిస్ చేసిన, వాగ్దానాలు ఇచ్చిన పథకాలే కాకుండా మరి ఎన్నో చేశారు మన ప్రజానీకానికి. రీసెంట్గా మన ఎలక్షన్స్లో కూడా మన ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఈ మండలంలో ఈ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం.
సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు పోలింగ్ ఓట్లపై గందరగోళం నెలకొంది. పోలింగ్ అధికారి, పోలింగ్ ఓట్లకు సహాయ ఎన్నిక అధికారి, పోలింగ్ ఓట్లకు మధ్య 59 ఓట్ల తేడా రావడంతో గొడవ మొదలైంది. సహాయ ఎన్నిక అధికారి నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణను కలిసి స్వతంత్ర అభ్యర్థి శ్యామసుందర్లాల్, ఎంఐఎం అభ్యర్థి అక్బర్ పోలింగ్ ఆఫీసర్ వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తెలియజేయాలని ఎన్నికల సహాయ అధికారి కోరారు. పరిశీలించి నిర్ణయం చెబుతానని వెల్లడించారు. ప్రతి వార్డులో స్పష్టంగా వాళ్ళ యొక్క రికార్డు చూసి మాకు ఈ వార్డులో మహిళలు ఇంతమంది, పురుషులు ఇంతమంది పాల్గొన్నారని చెప్పి మాకు రాసేయడం జరిగింది. అయితే ఈ 4 వార్డులలో 1, 2, 4 ఈ 3 వార్డులు వాళ్ళు ఇచ్చిన లెక్క సరిపోయింది. నిన్నటి దినం కలెక్టర్ గారు విడుదల చేసిన అఫీషియల్ లిస్టులో 12వ వార్డులోని 3వ బూత్లో 59 ఓట్లు తక్కువ చూపించడం జరిగింది. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, ఉన్న అందరూ అభ్యర్థులు కూడా వాళ్ళే చూసి రికార్డు చూసి 12/3వ బూత్లో 2401 నుంచి 3600 వరకు ఓటర్ లిస్టులోని ఓటర్స్ది దాంట్లో డేటా ఉంది. అందులో 388 మంది మహిళలు పాల్గొన్నారు, పురుషులు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం బ్రహ్మదేవరచేన్లు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన రాజేంద్ర వార్డ్ నెంబర్ల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్, మురుగేష్, అశ్విని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార సభలో సర్పంచ్ అభ్యర్థి రాజేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మదేవరచేన్లు పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా అడుగులు వేస్తానని తెలిపారు. అదేవిధంగా బ్రహ్మదేవరచేన్లు పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. எல்லாருக்கும் ரொம்ப நன்றி. இதுக்கப்புறம் என்ன கஷ்டம் இருந்தாலும் நான் கண்டிப்பாக ஹெல்ப் பண்ணி கொடுக்குறோம்மா. తెలుగులో అందరికీ నమస్కారం. ఇంతవరకు ఎలాగైతే రాజేంద్ర నమ్మి మీరు వేసిన ఓటు వేస్ట్ కాకుండా చూస్తున్నారో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీ అందరికీ అందుబాటులో. కర్నూలు జిల్లా బనగానపల్లిలో యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా స్వామివార్ల కళ్యాణం జరిగింది. కన్నుల పండుగగా తెల్లవారుజామున 4 గంటలకు కళ్యాణోత్సవం చేపట్టారు. కళ్యాణ వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి దంపతులు పాల్గొని శ్రీ హిమాలయ బాబా వారి భక్తులు స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అక్షతారోపణ అంటే తలంబ్రాలు తలవురా సమర్పయామి. కర్నూలు జిల్లా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం వైభవంగా జరిగింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం నాడు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రధాన ద్వారం వద్ద దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం అశేష భక్తజనం స్వామి అమ్మవార్లను వీక్షించి పునీతులయ్యారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానంలో అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఉత్సవం నిర్వహించబడింది. వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణ, విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్పోత్సవం కళాత్మకంగా కనువిందు చేసింది. श्री महागणाधिपतये नमः मनसा स्मरामि ओम కడప జిల్లా వీరపునాయపల్లె మండలం నేలతిమ్మాయిపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో వెనుక టైర్ పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 13 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు మైలవరం మండలానికి చెందిన వారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పొలతల పుణ్యక్షేత్రం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కొరకు 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పింగళి వెంకయ్యను భారతరత్నతో గౌరవించండి. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ. నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం. అధికారి పోలింగ్ ఓట్లకు మధ్య 59 ఓట్ల తేడా. గుంటూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రేపల్లలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు. కడప జిల్లా తిమ్మాయిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
ఆటో టైరు పగిలి 13 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. కర్నూలులో వైభవంగా స్వామివార్ల కళ్యాణం, స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.